అప్పట్లో అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారానికి ముందు కోర్టు తీర్పు రావాల్సినటువంటి పరిస్థితి. ఆ తీర్పు విచారిస్తున్నటువంటి న్యాయస్థానం దగ్గరన ఒక కోతి కాసేపు హల్చల్ చేసి, సరే హిందువులు జై హనుమాన్ అన్నారు, వెంటనే చాలామంది నినాదాలు చేశారు. దాన్ని ఇదిగో వీళ్ళందరికీ చూసారా మత పైత్యం ఎట్లుంటుందో, ఓ కోతి ఏదో తిరుగుతుంటే దాని గురించి ఇంత రచ్చ చేశారు అన్నారు. ఆ తర్వాత నా పోలీసులు కనిపెట్టినటువంటిది ఏంటంటే అక్కడ ఒక బాంబు పెట్టుంది, అది పేల్చేయడానికి. ఆ బాంబుని ఉన్న వైర్ని ఇది డిఫ్యూజ్ చేసింది, అంటే అది లాగేసింది అన్నటువంటి. ఆ తర్వాత మళ్ళీ ఆ కోతి తర్వాత కనిపించలేదు, ఆ ముందు కనిపించలేదు. ఆ రోజున మాత్రమే వచ్చింది, అది చేసేసింది. కోర్టు లోపలికి వెళ్ళింది, అటు ఇటు తిరిగేసింది, వెళ్ళిపోయింది. అప్పుడు కోతులు వస్తున్నాయి అనే దాని మీద మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇవ్వాలి, అంతేగాని దాన్ని ఏదో సెంటిమెంట్గా రగిలించడం, ఇది హిందువుల మూర్ఖత్వానికి సాక్ష్యం అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసేదన్నారు. అయిపోయింది. ఆ తర్వాత చూస్తే అదే పోలీసులు తేల్చారు బాంబు డిఫ్యూజ్మెంట్ గురించి. సరే, అది అద్భుతం అనుకునేవాడు అద్భుతం అనుకుంటాడు, కోతి చేష్టలు అనుకునేవాడు కోతి చేష్టలు అనుకుంటాడు. తాజాగా జరిగినటువంటిది ఇట్లాంటిది. జ్ఞానవాపి మసీదు, వాస్తవంగా మసీదులకి జ్ఞానవాపి అని ఎందుకు పేరు పెడతారు? జ్ఞానవాపి అన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆలయాన్ని కూల్చి దానిపైన మసీదు నిర్మించితే ఆ మసీదు లోపల ఉన్న మీనార్ తప్ప మిగతాదంతా హిందువుల కట్టడంలోనే ఉన్నది అన్నది స్పష్టంగా కనబడుతున్నటువంటి వేళ దాని మీదన కోర్టులో కేసులు వేయడం, కోర్టు విచారణ చేయడం, ఆ తర్వాత అది సర్వేకి అనుమతించడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆ కేసు విచారణ సందర్భంలో ఒక కోతి కోర్టు లోపలికి వెళ్ళింది, కాసేపు నిలబడింది. ఆ పాతది గుర్తుకు తెచ్చుకుని ఎవరు తరమే ప్రయత్నం చేయలేదు. ఈ జ్ఞానవాపికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్న ఫైల్ దగ్గర కాసేపు తిరిగింది, అటు ఇటు తిప్పింది, పోయింది. సరే, వెంటనే ఇదిగో ఆంజనేయుడు మళ్ళీ వచ్చాడు అని చెప్పినేమో హిందువులు దేవుణ్ణి నమ్మేటటువంటి వాళ్ళు కోచి అష్టల్ని మళ్ళీ గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నారని నమ్మని వాళ్ళు మధ్యన చర్చ ఆరంభమైపోయింది సోషల్ మీడియాలో. ఎవరు ఏది నమ్మితే అది.